ఇంతకీ లక్ష్మీదేవిని ఎలా పూజించాలి? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏదైనా ఒక పుట్టినరోజు మన ఇంట్లో మన పిల్లవాడికో మనవడికో మనవరాలికో కూతురుకో జరుగుతుందని అనుకుందాం. అప్పుడు మనకి ఏది ఇష్టమో గమనించి కదా అందరూ తీసుకొస్తారు బహుమతులుగా. అంచేత లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వస్తువులు ఏవో వాటితో లక్ష్మిని ఆరాధించాలి. అంటే ఇష్టమైనవి ఏమిటి? ఆవిడికి శుద్ధపక్షం అంటే బాగా ఇష్టం. అంటే పూర్ణిమకి వెనుక వచ్చే రోజులు. అదిగో ఆ శుద్ధపక్షంలో వచ్చే తృతీయ ఈరోజు కాబట్టి ఈరోజు చాలా ఇష్టం ఆ తల్లికి. అంచేత ఎంత మంచి రోజున నీ అర్చనని చేసుకుంటున్నామమ్మా అని అక్కడ ప్రారంభించాలి. ఆవిడికి బాగా ఇష్టమైనటువంటి రంగు ధవలతమాంశుక గంధమాల్య శోభే. తెల్లని పువ్వులు ఇష్టం, తెల్లని గంధం ఇష్టం, తెల్లని వస్త్రాలు ఇష్టం. అంచేత ఎవరైతే లక్ష్మీ అర్చనని చెయ్యాలి అని అనుకుంటున్నారో, సామూహికంగా కూడా చేద్దామని అనుకుంటున్నారో అందరూ తెల్లనైనటువంటి వస్త్రాలని ఆడవాళ్ళు ధరించాలి. తెల్లనైనటువంటి గంధాన్ని అమ్మవారికి పూజ చేసి ఆ గంధాన్ని పూజ అనంతరం ఒంటికి రాసుకోవాలి. తెల్లనైనటువంటి పుష్పాలని పూజకి ముందే అందరూ పెట్టుకోవాలి. ఆ తెల్లని జాతి రంగు పుష్పాలతోనే అమ్మవారికి పూజని కూడా